హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా వాళ్ళు అడక్కడక ఒక కోరిక అడిగిండ్రు. సర్లే పాపం వాళ్ళ కోరిక మనం ఎందుకు కాదనాలని మేమైతే తీసుకొచ్చినాం. ఏమన్నా తెప్పియమ్మా డ్యాడీతో హోటల్‌లో అని జెప్పిండ్రు. సర్లే అని 4 ప్లేట్‌లు ఇడ్లీ అయితే తీసుకొచ్చినాం. దాంట్లో పాటు 2 బజ్జీలు గూడా ఏసిండ్రు. 4 ప్లేట్‌లు ఇడ్లీ, బజ్జీలు, తలా 2 బజ్జీలు, తలా 4 ఇడ్లీ అయితే వచ్చినాయి. మా వాళ్ళైతే చూడండి బాగా ఆనందపడుతుండ్రు. చట్నీ గిట్నీ బావుంది అని తింటా ఉన్నారు. పాపం ఎప్పుడూ ఇంట్లో ఫుడ్డేనా ఒక్కసారన్నా తెప్పియమ్మా అన్నారు. సర్లే పాపము అని ఇంగా హోటల్ నుంచయితే తీసుకొచ్చినాం. 4 ప్లేట్లు పెట్టిండ్రు. తలా చూడండి ఎటు పెట్టిండ్రో. మా ఆయన పంచేవాడు లెక్క మొత్తం ఒక 4 ప్లేట్లు పక్కకు పెట్టేసి, మీరు ఎప్పుడన్నా తినండి నేను మాత్రం ఫస్ట్ తింటాను అన్నట్టుగా మొత్తం పొట్లం అయితే ఇప్పదీస్తా ఉన్నాడు. చట్నీ ఎట్టుందో ఏమో తినాలి ఫస్టు అని మొత్తం గుమ్మరిచ్చిండు దాంట్లోకే. ప్లేట్ అన్నా తెచ్చుకోకూడదు అంటే, ఇంకేం ప్లేట్ మళ్ళీ ఎందుకు కడగడానికి ఊరికే నీకు పని అని అన్నాడు. అబ్బో! పర్వాలేదు మా ఆయనకి ఇంతకి ఇట్లా వద్దన్నలే అనుకున్నాను నేను గూడా. మా అమ్మాయి అయితే చూడండి ఇంక స్కూల్‌కి రెడీ అయింది. తింటా బ మా అమ్మ ఎన్ని రోజులు తెప్పించిందనో మా ఆయన మాత్రం తింటా ఉన్నాడు. మా అమ్మాయికి పొట్లం ఉప్పడానికి రాలేదు. ఈ అమ్మాయి గాని ఇంక అట్ట ఇట్ట చూడండి దాన్ని ఉప్పడానికి రాలే. ఒక బొక్క పెట్టా అంటే బొక్కొద్దు ఏమొద్దులే బొక్కెందుకు తీసుకొని తింటే సరిపోతది అంటే మా వాళ్ళకి ఈరోజు భలే ఆనందం అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడూ బయట ఫుడ్ ఎప్పుడూ తీసుకురాలేదు. ఎప్పుడు కూడా పెట్టలేదు పిల్లలకి. ఎప్పుడు ఇంటి ఫుడ్డే పెట్టేవాళ్ళం. కానీ వాళ్ళ కోరిక మనం ఎందుకు కాదనాలి అన్నట్టుగా ఇంగా తీసుకొనైతే వచ్చిండు. ఎప్పుడో అడగరు గానీ పాపము. ఎప్పుడో ఏదో అవసరానికి చాలా అవసరం అయితేనే బయట ఫుడ్ తింటాము. ఏదన్నా ఎమర్జెన్సీగా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, లేపోతే ఏదన్నా ఏదన్నా సడన్‌గా పని పడి దేనికన్నా తొందరగా ఎళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే బయట ఫుడ్ తినేది. లేపోతే ఇంటి ఫుడ్డే. ఇంక మా వాళ్ళు మొత్తం తినేసిండ్రు కానీ అమ్మ రెడీగా పోదామన్నారు. ఇంక నేను గూడా రెడీ అయ్యి ఇంక అందరం వెళ్దాం అనుకున్నాము. వాళ్ళు స్కూలుకి పోదామని ఈరోజు స్కూలుకి వెళ్ళంలేమ్మా ఎక్కడికన్నా వెళ్దాము శ్రావణ మాసం గదా అన్నారు. సర్లే శ్రావణ మాసం గదా పాపం పిల్లలు ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటుండ్రని ఏదన్నా గుడికి వెళ్దామని మేము గూడా అనుకున్నాం. మా వాళ్ళైతే రెడీ అయిండ్రు. నన్ను గూడా రెడీగా అని జెప్పిండ్రు. ఇంక అంతలోకి వాళ్ళ నాన్నొచ్చి ప్లాన్ మొత్తం రివర్స్ జేసిండు. గుడికొద్దు ఏమొద్దు ముందు ఫస్టు పోదాం పండి మీరు స్కూలుకి పోండి. శనివారం పోదాంలేండి ముల్లికి పోదాము అని అన్నాడు. సర్లే అని ఇంక మా వాళ్ళైతే పాపం డల్ అయిపోయిండ్రు. ఇంక శనివారం పోదాంలే డాడీ నువ్వు చెప్పినట్టే అన్నారు. ఇంక పాపం చకచక స్కూల్‌కైతే ఇంక రెడీ అయ్యి ఎళ్ళిపోయిండ్రు. పాపం వాళ్ళ డాడీ వచ్చి మొత్తం ప్లాన్ అంతా రివర్స్ చేసిండు. పోదాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఏం చేస్తాం.